రాష్ట్రాల్లో రబీ వరి పిలక దశ నుంచి దుబ్బు చేసే వరకు ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి. అయితే చాలా చోట్ల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం నాట్లు వేసే రైతులు, ఇప్పటికే వేసిన రైతులు వరి సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. రబీ వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు ఉన్నాయి. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలుచు పురుగు, ఆకుముడత, పాముపొడ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముంది. కొన్ని చోట్ల జింక్ ధాతులోపం ఏర్పడింది. వీటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈసారి కొంత నాట్లు ఆలస్యం కూడా జరిగింది. అయితే కొన్ని మెట్ట ప్రాంతం మనకి అప్లాండ్స్ లో ముఖ్యంగా తాడేపల్లిగూడెం కానీ తణుకు ఏరియాల్లో కొంత ముందుగా కూడా నాట్లు వేశారు. సుమారు 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న వరి కూడా ఉంది. అయితే కొంతమంది ఇంకా నాట్లు కూడా వేయడం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో కనుక చూసినట్లయితే మనకి ప్రధానంగా జింక్ సమస్య అనేది కనిపిస్తూ ఉంది. ఈ జింక్ సమస్య ఉన్నప్పుడు మనకి ఆకులకు తుప్పు మంచులు వస్తూ ఉంటాయి. అలాగే పంట ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు, పొట్టిగా ఉంటుంది. ఎంత ఎరువులు వేసినప్పటికి కూడా మనకి పంట ఎదుగుదల లేకుండా ఉండడం వల్ల అది జింకు లోపంగా గమనించవచ్చు. అలాగే జింకు లోపం ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు కూడా మిగతా ఆకులు కూడా కొంచెం ఎర్రబారడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీన్ని సవరించడానికి మనము జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని మనం ఈ వరి పంటలో నివారించుకోవచ్చు. అంతేకాకుండా ముందుగా మనం నాటుకున్న వరిలో కాండం తొలిచే పురుగు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి మొవ్వులోకి వెళ్లి తర్వాత పిలకల్ని నాశనం చేయడం వల్ల మనకి పిలకలు చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్నే మొగ్గు పురుగు కూడా అని అంటూ ఉంటారు. అయితే రైతులు దీన్ని ఎవరైతే కొంచెం అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి ఇందులో ఈ కాండం తొలిచే పురుగు వల్ల కూడా నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తొలి దశ నుంచి గమనించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగులు అనేవి పసుపు పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత ఇవి ఒక గుడ్లని సముదాయాలుగా పెడతా ఉంటాయి. సుమారు ఒక గుడ్డు సముదాయంలో సుమారు 150 వరకు కూడా గుడ్లు ఉండొచ్చు. కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు నివారించడానికి మనము గుళిక మందులు కానీ అలాగే మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో ఉన్న పురుగు మందులు కూడా వాడుకోవచ్చు. అయితే దీనికి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు కానీ పిచికారీ చేసి దీన్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకి క్లోరైడ్ నిలిపురోల్ అనేది కూడా దొరుకుతూ ఉంది. ఎకరానికి 60 ml కూడా దీన్ని పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంతేకాకుండా గుళికలు వాడినట్లయితే మనకి ఇందులో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కేజీలు కానీ అలాగే క్లోరైడ్ నిలిప్రోల్ గుళికలు కనుక వాడినట్లయితే ఎకరానికి ఒక 4 కేజీలు కూడా వాడుకొని కూడా దీన్ని నివారించుకోవచ్చు. అయితే గుళికలు సమర్థవంతంగా పనిచేయాలంటే మనకి పొలంలో నీరంతా తీసివేసి పల్చగా 1 సెంటీమీటర్ మాత్రమే నీరు ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటి చర్యలు కనుక చేపడితే మనము కాండం తొలిచే పురుగును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనము ఎక్కడైతే ముందుగా మనం వరి నాటుకున్నారో అంకురం సుమారు స్వల్పకాల రకాల్లో సుమారు 60 నుంచి 70 రోజుల లోపు కూడా మనం అంకురం అనేది వస్తుంది. కాబట్టి ఆ దశలో కూడా మనకి తెల్లకంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అంకురం ఏర్పడిన 10 రోజుల లోపే గుళికలు కనుక వేసుకుంటూ ఉండాలి. ఇంతేకాకుండా ఈ కాండం తొలిచే పురుగుతో పాటు మనకి అక్కడక్కడ మనకి ఆకుముడత అనేది కూడా వస్తుంది. ఆకుముడత కూడా మనకి ఆకుల్ని ముడతగా చేసి ఈ ఆకుల్లో ఉన్న పచ్చడి పదార్థాన్ని గోపి తినడం వల్ల ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతూ ఉంటాయి. అయితే దానివల్ల కూడా మనకి వరికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నివారించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఎవరైతే కాండం తొలిచే పురుగుకి మందులు వాడతారో అదే మందులు కూడా మనకి ఆకుముడతకు కూడా పనిచేస్తాయి. కాబట్టి అదే మందులతో ఈ 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా కానీ మనకి తెగుళ్ళు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి పాముపొడ తెగులు అంటారు. ఈ పాముపొడ తెగులు అనేది ఆకుల యొక్క షీత్ మీద కూడా మనకి పొడలుగా మచ్చలు రావడము, దానివల్ల పైకి పాకడము, తర్వాత ఆకంతా కూడా మనకి మచ్చలతో నిండిపోయి కొన్ని ఆకులు చనిపోవడం జరుగుతూ ఉంది. దీని నివారణకి మనం హెక్సాకోనజోల్ అయితే 2 ml కానీ అలాగే ప్రొపికోనజోల్ 1 ml కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఈ వరిలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలను ఎప్పటికప్పుడు గమనించుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం వరిలో ఆశించిన దిగుబడిని పొందవచ్చు. అరటి ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఇన్నాళ్లు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఊబిలో చిక్కుకున్న అన్నదాతలు ప్రస్తుతం అధిక ధరలు పలుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందటి ధరతో పోలిస్తే టన్ను మూడింతలు పెరగడం, ఇతర రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు బాగా పండి దిగుబడి బాగా వచ్చి మంచి ధర పలికితే అంతకంటే రైతుకు ఆనందం ఉండదు. కాని వ్యాపారుల మాయాజాలంతో మంచి ధర పలికితే దిగుబడి ఉండదు. దిగుబడి ఉంటే ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అయిన కాడికి అమ్ముకుని నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు అన్నదాత. కౌలు రైతుల పరిస్థితైతే మరీ దయనీయంగా మారుతోంది. ప్రస్తుతం అరటి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. అరటి గెలలకు గిట్టుబాటు ధరలు మొన్నటి వరకు టన్ను అరటి 10,000 పలకగా గత కొద్ది రోజులుగా ధరలు పెరగడంతో బహిరంగ మార్కెట్లో టన్ను 28,000 వరకు విక్రయిస్తున్నారు. కడప జిల్లాలోని 25,000 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేస్తున్నారు. ఎకరా సాగుకు 1.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటలు ఆశాజనకంగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడి అరటికి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండుంది. మార్కెట్లో మంచి ధర ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అరటి పంట సాగు చేయడం వల్ల ఈసారి అరటి పంట దిగుబడి బాగా వచ్చింది. ఈ ప్రారంభ దశలోనే మంచి రేటు ఉండడం వల్ల ఎకరాకు 2 లక్షలు పైచిలకు ఖర్చులు వచ్చినా కూడా ఫస్ట్ పంట దశలోనే రైతులకు మంచి లాభసాటిగా ఉంది. అయినా మన పులివెందుల ప్రాంతంలో పండించిన అరటికి మంచి గిరాకీ ఉంది. ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో కూడా అరటి పంటను ఈ సంవత్సరము ఏప్రిల్లో సాగు చేసినాము. ఏప్రిల్లో ఎండలకును అలాగే అడవి జంతువులకు కాపాడుకుంటా పైర్లకు వచ్చిన చీడపీడలను నివారించుకుంటా మంచిగా పండించడం జరిగినది. ఆ పండించిన పంటకు మంచి దిగుబడి వచ్చినది. దిగుబడితో పాటు మంచి రేట్లు ఉండడం వల్ల ఆశాజనకంగా ఉంది రైతుకు ఈ సంవత్సరం. ఇప్పుడు హార్టికల్చర్ అరటి టిష్యూ రావడము, డ్రిప్పు రావడం వల్ల అది వర్షాలు బాగాపడి నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ నీళ్లు ఉండడం వల్ల ఈ సంవత్సరం రైతులు కూడా అరటి బాగా వేశారు. ఈ అరటికి కూడా రేట్లు కూడా బాగా గిట్టుబాటు ధరలు ఉన్నాయి. మన పులివెందుల సైడ్ పండింటే మొత్తం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ కూడా క్వాలిటీ బాగుంటాయి. ఈ అరటికి ఈ డ్రిప్పు సతవలు ఇవన్నీ బాగా రేట్లు పెరిగినా కూడా దానికి తగ్గట్టు ఇప్పుడు 20 నుండి 28,000 రేటు పలుకుతుంది క్వాలిటీని బట్టి. అది రైతుకు గిట్టుబాటు అయ్యే ధర. దీన్ని కూడా ప్రభుత్వం కూడా ఇంకా బాగా ప్రోత్సహించి డ్రిప్పు పైపులు మెయిన్గా అరటి వేయాలంటే డ్రిప్ ఉండాలి. డ్రిప్పు అయితేనే నీళ్ళు కడతాం. మామూలుగా పారకం అయితే నీళ్ళు కట్టలేము. ఈ టిష్యూ దీంట్ వల్ల ఉండేదానా ఇప్పుడు ఎక్కడ కూడా ఇతర దేశాలకు కూడా పులివెందుల నుండి దేశంలో ఎక్కడా పండని పంట ఒక్క పులివెందుల్లో పండుతాయి. దీన్ని కూడా గవర్నమెంట్ గుర్తుంచుకొని ఇంకా రైతులను బాగా ప్రోత్సాహం ఇచ్చి బాగా చేసేయాలని రైతులు లాభసాటిగా ఉంటుంది. ఇలాగే రేట్లు కూడా తగ్గకుండా మిగతా పంటలకు కూడా గిట్టుబాటు అయ్యేట్టుగా కూడా ప్రభుత్వాలు ప్రధానంగా ఈ సబ్సిడీలు ఇవన్నీ దీంట్ల కన్నా కూడా ప్రధానమైనది ఏంటంటే గిట్టుబాటు ధర ఉన్నప్పుడే రైతు బాగుంటాడు. గిట్టుబాటు ధర కానప్పుడు ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చినా కూడా కష్టం. ఒక్క అరటి పంట మాత్రం ఈ సంవత్సరం బాగా గిట్టుబాటు అయింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అరటి అధికంగా పండే గుజరాత్, మహారాష్ట్రల్లో తెగుళ్లు, వర్షాల కారణంగా ఈ దఫా తోటలు దెబ్బతినడంతో ఇక్కడి రైతులకు మేలు చేకూరుతోంది. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికొచ్చేవి అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్లో ఆలస్యంగా వరి సాగు చేసిన ప్రాంతాల్లోనూ, ప్రతి పంట పూర్తయిన పొలాలు, రబీ వేరుశెనగ పూర్తయిన ప్రాంతాల్లోనూ వేసవి పంటగా పెసర సాగు రైతుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే పెసరను విత్తిన ప్రాంతాల్లో పైరు వారం రోజుల వరకు ఉంది. అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరుగాను, పలు పంటల సరళిలో పంట మార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవడంతో దీని సాగు నీటిపారుదల కింద వేసవిలో సైతం రైతుకు లాభదాయకంగా మారింది. సాధారణంగా
ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు పెసర విత్తటానికి అనుకూల సమయం. నీటి వసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. వేసవి పెసర సాగుకు LGG 407, 450, 460, MGG 295, TM 96-2 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGG2 పెసర రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. వీటితో పాటు పలు ప్రైవేటు రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలను పరిశీలించి రైతులు సాగుకు ఎంచుకోవాలి. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరి మాగాణుల్లో వేసవి పంటగా సాగు చేసినట్లయితే ఎకరాకు 12 నుంచి 14 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని శుద్ధి చేసి విత్తుకుంటే విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టడంతో పాటు విత్తిన 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు. పంటలోనైనా నాటిన తొలి దశలో కలుపు ప్రధాన సమస్య. ముఖ్యంగా పెసర విత్తిన 24 గంటలలోపు నేల రకాన్ని బట్టి ఎకరాకు పెండి మిథాలిన్ 1 నుంచి 1.5 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసుకోవాలి. రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉధృతి అధికంగా ఉంటే అవసరాన్ని బట్టి పైరు 20 నుంచి 25 రోజుల దశలో ఒకసారి గొర్రుతో అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు నివారణతో పాటు భూమి గుల్లబారి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. పంటకు కావలసిన పోషకాలను ఇప్పటికే ఆఖరి దుక్కిలో వేసిన రైతాంగం సాగునీటి యాజమాన్యంలోనూ తప్పనిసరిగా మెళకువలు పాటించాలి. నాటిన నెల రోజుల వ్యవధిలో 2 తడులను అందించినట్లయితే పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా తేమకు సున్నిత దశలైన 45 నుంచి 50 రోజుల దశలో తప్పనిసరిగా ఒక నీటి తడిని అందించాలి. దీనివల్ల పూత పిందె పెరుగుదల బాగుండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలి దశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి రంధ్రాలు చేయడం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసినట్లయితే పంటను కాపాడుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే వేసవిలో పెసర పైరుకు రసం పీల్చు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. పైరు తొలి దశలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా ట్రైజోఫాస్ లీటరు నీటికి కలిపి ఆకుల భాగం తడిచేలా పిచికారీ చేయాలి. అపరాల సాగులో దిగుబడులను ప్రభావితం చేయగల మరొక చీడ పల్లాకు తెగులు. ఇది వైరస్ తెగులు. తెల్లదోమ వల్ల ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందే ఈ తెగులు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ముందుగానే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను వెంటనే ఏరి నాశనం చేయాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ట్రైక్లోరోవాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పొలమంతా సమానంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలను పాటించిన రైతాంగం పంట మలి దశలోనూ కొన్ని మెలకువలను పాటించాలి. ముఖ్యంగా పంట పక్వ దశను గుర్తించి సరైన సమయంలో కోతలు చేయాలి. గింజల్లో తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ధర దక్కి రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
వేసవి కాలం మానవాళికే కాదు పశువులకు కూడా గడ్డుకాలం. ముఖ్యంగా నమ్మకమైన ఆదాయ వనరుగా ఉన్న పాడి పరిశ్రమలో నీటి ఎద్దడి, పశుగ్రాస కొరత లేకుండా జాగ్రత్త పడాలి. వేసవి వడగాలుల నుంచి పశువులకు రక్షణ కల్పిస్తూ పచ్చి మేత తగినంత లభ్యమయ్యేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీని ప్రభావం పాల దిగుబడులపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమీ కాదు అంటున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకర జాతి ఆవులు, ముర్రా జాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి. వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల శరీరంలోని నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. అధిక తాపం వల్ల పాల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పశువులు ఎక్కువగా ఎదకు వచ్చే సమయం ఇది. ఏమాత్రం ఉష్ణ తాపానికి గురైనా చూలు నిలవదు. వడగాల్పుల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోను వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై పాల ఉత్పత్తి, ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. వడగాల్పుల రోజుల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వేసవిలో పాడి పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. పాకల చుట్టూ మామిడి, జామ, సపోటా, అవిసె, మునగ, గానుగ, సుబాబుల్ వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడ కోసం పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగు వేసి ఆ పైన గడ్డి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం వంటి చర్యల ద్వారా ఎండ వేడి షెడ్ల లోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మధ్యాహ్న సమయాల్లో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకర జాతి ఆవులకు, ముర్రా గేదెలకు ఫ్యాన్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే. ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా పాకల చుట్టూ తగినంత ఖాళీ స్థలంతో పాటు పాకలు ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. పాడి గేదెల్ని మధ్యాహ్న సమయాల్లో వీలును బట్టి చెరువులు, కాల్వలు, నదులు, మడుగులలోకి వదలాలి. అవకాశం లేనివారు రోజుకు 2-3 సార్లు నీటిని చల్లడం, తడి గోతాలు పరవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించవచ్చంటున్నారు రాజేంద్రనగర్లోని నరసింహారావు వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ. మన తెలంగాణలో వాతావరణ ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయి తెలుసు మనకి. రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనిస్తే, వేసవిలో పాడి పశువుల యాజమాన్యం, గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి శరీర రంగు నలుపు రంగులో ఉండడము కారణంగా అవి ఎక్కువగా వేసవి తాపానికి గురవుతాయి. వాటి శరీరం చర్మం కింద కొవ్వు అధికంగా ఉండడం, చర్మంలో స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం కారణం చేత ఇవి ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతాయి. మనము ఈ గేదెల ఉష్ణతాపానికి గురవటానికి ఒకటే మనం చూడకుండా, వేసవి వచ్చిందంటే గేదెల నుండి వచ్చే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. గేదెల పోషణ యాజమాన్యం కూడా మనము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అంశం. ఈ బర్రెల యొక్క పునరుత్పత్తి కూడా కుంటుపడిపోతుంది, తగ్గిపోతుంది అధిక వేసవి ఉష్ణోగ్రతల వల్ల. కాబట్టి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం గమనించినట్టయితే, వేసవిలో ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా, అధిక వేడి గాలుల కారణంగా ఉష్ణతాపానికి గురై పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ గేదెలు ఏం చేస్తాయంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా తక్కువ మేత తిని ఎక్కువగా నీళ్లు తాగుతాయి. తద్వారా వాటి శరీరంకి ఉత్పత్తికి సరిపడా పోషక పదార్థాలు అందక పాల ఉత్పత్తి కూడా పడిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని గమనిస్తే, అధిక వేడి ఉండే పగటి పూట వాటికి పచ్చగడ్డిని ఆహారంగా, ముక్కలుగా చేసిన పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని, చొప్పని రాత్రివేళ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చల్లటి పూట రాత్రివేళలో మనం వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా కొట్టం విషయానికి వస్తే, కొట్టానికి పైన కప్పు ఏది ఉన్నా ఆ కప్పు మీద మనం ఎండుగడ్డిని వేసి ఆ ఎండుగడ్డి పైన నీళ్లు చల్లడము,
కొట్టానికి ఇరుపక్కల ఎప్పుడైనా గేదెలకి మనం ఎక్కువగా బర్రెల విషయంలో మాట్లాడితే కొట్టము తూర్పు పడమరలుగా ఉంచుకోవడము, ఎందుకంటే ఉదయ పెండ సాయంత్ర పెండ కొట్టంలో పడకుండా కాపాడుతుంది. ప్లస్ పక్కన ఏదైతే పక్కన మనము గన్ని బ్యాగ్స్ అంటే తట్లు కనుక మనము కట్టి దాన్ని నీళ్ళని ఆ తట్ల మీద చిలకరిస్తే బయట వేడిగాలులు లోపలికి రాకుండా ఇవి వేడిగాలుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇదే కాకుండా వేసవి మొత్తంలో కూడా వాటి పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండడానికి గేదెల మీద బర్రెల మీద నీళ్లు చిలకరించుకోవాలి. అరగంటకోసారి గంటకోసారి మగ్గుతో నీళ్ళని వాటి శరీరం మీద చిలకరిస్తే ఆ శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తద్వారా పాల ఉత్పత్తి పడిపోకుండా కాపాడుకోవచ్చు. ఈ వేసవి అధిక వేడి గాలుల వల్ల శరీరంలో అండాల ఉత్పత్తిలో వ్యత్యాసాల వల్ల అవి తిరిగి పొరలడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ రకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని అధిక వేడిగాల నుండి రక్షించుకొని పునరుత్పత్తి లేకుండా జాగ్రత్త పడి పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపవుతాయి. చల్లని శుభ్రమైన గాలిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాల్లోనైనా తాజాగా బావి నుండి తోడిన చల్లటి నీటిని లేదా ఐసు కలిపిన నీటిని గాని అందిస్తే మంచిది. కనీసం 2 రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ చేసుకుంటే విద్యుత్ కోతల వల్ల సమస్య ఉండదు.